అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ స్పైసీ చికెన్ గ్రేవీ కర్రీ. చూడండి, చూస్తే నోరూరిపోతుంది కదా. టేస్ట్ కూడా అంతే గుమగుమలాడిపోతుంది. అయితే ఈ ప్రాసెస్ చాలా క్విక్ ప్రాసెస్ అనమాట. టైం లేనప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి ఈజీగా చికెన్ కర్రీ అయితే చేసేసుకోవచ్చు. సో కర్రీ కోసం ఇక్కడ నేను 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే అల్లం వెల్లుల్లి పైన పొట్టు తీసేసి సరిసమాన భాగాలు తీసుకోవాలి. ఒక 5 నుంచి 6 మిరియాలు, 2 ఇలాచి, 4 నుంచి 5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క తీసుకొని ముందుగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాక తర్వాత కొంచెం వాటర్ వేసి ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకొని సైడ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 4 నుంచి 5 నిలువుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, గుప్పెడు పుదీనా వేసుకొని ఈ ఉల్లిపాయలన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇందులోకి 2 టీ స్పూన్లు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న హోల్ గరం మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఈ మసాలా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరని సన్నంగా తరిగి వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 1.5 టీ స్పూన్ గరం మసాలా, 1.5 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడే ఉప్పు వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా నేను పసుపు, కారం, ఉప్పు వేసి బాగా వీటిని ఫ్రై చేసుకున్నాను. చికెన్ని, ఈ చికెన్ నుంచి వాటర్ బయటకు వచ్చి ఆ వాటర్లోనే చికెన్ని బాగా ఉడికించాలన్నమాట. ఆ విధంగా ఫ్రై చేసుకున్న చికెన్ని నేను ముందుగానే ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని ఈ విధంగా ఈ ప్రాసెస్లో చికెన్ కర్రీ అయితే టైం లేనప్పుడు క్విక్గా చేసేసుకోవచ్చు. సో అయితే ఇప్పుడు ఫ్రైడ్ చికెన్ పీసెస్ని అయితే వేసుకున్నాను కదా. వేసుకొని మసాలా అంతా దానికి బాగా పట్టేలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దానిపైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక ఇప్పుడు మూత తీసి ముక్కని చెక్ చేసుకుంటున్నాను. ఇది ఆల్రెడీ ఉడికిపోయే ముక్కలు మనం ఫ్రై చేసుకున్నప్పుడే, కానీ ఈ గ్రేవీ అంతా ముక్కకి బాగా పట్టాలి కదా, అందువల్ల మరొకసారి చెక్ చేసుకుంటున్నాను. ఒక ఫోర్క్ సహాయంతో ఒక ముక్కను తీసి మనం చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. ముక్క అయితే బాగా ఉడికిపోయింది. చూసారు కదా, సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా టొమాటో ప్యూరీ చేసి ఉంచాను. ఒక 2 మీడియం సైజ్ టొమాటోల్ని మిక్సీ పడితే టొమాటో ప్యూరీ రెడీ అయిపోతుంది. ఆ టొమాటో ప్యూరీని ఇప్పుడు ఇందులో వేసుకున్నాను. టొమాటో ప్యూరీ వేసుకున్నాక
ముందే ఫ్రై చేసి పెట్టుకున్న లివర్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీ అయినా ఈ చికెన్ కర్రీ మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. Take care. Bye-bye.